హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసి మంచి టిప్స్ అండి. ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు ఎవరైనా కనుక నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో ఇంకా మంచి టిప్స్ ఉన్నాయండి. మీకు నచ్చితే వెళ్ళి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఫస్ట్ టిప్ ఏంటంటే, మనమైతే పాలు పోయించుకుంటూ ఉంటాము. ఒక్కొక్కసారి పాల ప్యాకెట్ తెచ్చుకున్నప్పుడు పాలు కొద్దిగా మనకు అవసరం పడినాయనుకోండి, ఒక కప్ అంతా అవసరం అన్నప్పుడు మిగతా పాలన్నీ మనం గిన్నెలో పోసి పెట్టినా కూడా అవి ఫ్రిడ్జ్లో పెట్టినా ఒక రకంగా స్మెల్ వస్తుంది. అవి మళ్ళీ మరుసటి రోజు వాడుకోవాలన్నా ఫ్రెష్గా ఉండాలంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. మనకి ఎన్ని కావాలన్నా పాలు అన్ని పోసుకొని ఇలా రబ్బర్ బ్యాండ్ అయితే మనం హోల్స్ పెట్టిన దగ్గర వేసేసి ఇలా గిన్నెలో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మళ్ళీ మనం మరుసటి రోజు వాడినా కూడా అసలు పాలు అనేది స్మెల్ రాకుండా ఫ్రెష్గా ఉంటాయి. మనం ప్యాకెట్ ఈరోజు తెచ్చుకుంటే ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి. టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనం పంచదార వాడుతూ ఉంటాం కదా. పంచదారని ఎక్కడ పెట్టినా కూడా ఒక్కొక్కసారి మూత సరిగ్గా పెట్టినప్పుడు చీమలు అయితే విపరీతంగా పట్టేస్తూ ఉంటాయండి. అలాంటప్పుడు ఇలా లవంగాలు వేసి పెట్టేసినామంటే మనం మూత లూజుగా పెట్టేసినా ఎలా పెట్టినా కూడా చీమల బెడద అయితే ఉండదు. ఈ టిప్ అయితే అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఏ టిప్ నచ్చిందనేది కూడా కమెంట్ అయితే చేయండి. ఇంకొక టిప్ ఏంటంటే, చూడండి, మనమైతే ఎప్పుడైనా అంటే కావాలని కాకుండా ఏదైనా పొరపాటున వంట చేసేటప్పుడు కానీ ఎప్పుడైనా హడావిల్లో కానీ ఇలా ఆయిల్ అయితే పడిపోతూ ఉంటుంది. బండల పైన కానీ స్టవ్ పైన కానీ ఇలా పడిపోతూ ఉంటుంది. ఇలా పడినప్పుడు మనం క్లాత్తో తుడిస్తే మళ్ళీ ఆ క్లాత్ని క్లీన్ చేసుకోవాలి. ఎక్కడైనా తుడిసినా ఆ క్లాత్కి అంతా ఆయిల్ అంటుతుంది. అలా కాకుండా ఇలా మన ఇంట్లో ఏదైనా సరే గోధుమ పిండి కానీ జొన్న పిండి కానీ ఏదైనా మనం వాడకుండా పక్కకు పెట్టినది ఎప్పుడైనా పక్కకు పెట్టుకున్నామంటే ఇలా వేసేసి రుద్దేసినామంటే స్టవ్ పైన అయినా బండల పైన అయినా ఎక్కడైనా సరే చూడండి, నీట్గా మనమైతే కడిగితే ఎలా ఉంటుందో సోప్ పెట్టి అలా వచ్చేస్తుంది అనమాట. మనం దీనికి మళ్ళీ క్లాత్ పెట్టి తుడిచి మళ్ళీ ఆ క్లాత్కి క్లీన్ చేసుకోవాలి. సబ్బు పెట్టే క్లీన్ చేసుకోవాలండి. ఎందుకంటే ఆ క్లాత్తో మళ్ళీ ఎక్కడ తుడిచినా జిడ్డు అయిపోతుంది. అలా కాకుండా ఇలా అయితే క్లీన్ చేసుకోండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే, కొంతమంది డ్రై ఫ్రూట్స్ అయితే మార్నింగ్ తినే అలవాటు చాలామందికి అయితే ఉంటుంది. కొంతమంది అయితే నానబెట్టుకొని తింటారు, కొంతమంది అయితే డైరెక్ట్గా తినేస్తుంటారు. పిల్లలకి ఇచ్చేటప్పుడు మాత్రం ఇలా నానబెట్టేసి మన ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో అవన్నీ అవి ఒక స్పూన్ రాత్రి అయితే నానబెట్టేసేయండి. ఇలా నానబెట్టేటప్పుడే దాంట్లోనే కొద్దిగా నువ్వులు కూడా వేసి నానబెట్టండి. పిల్లలకు, ఆడుకునే పిల్లలకు కానీ ఆడపిల్లలకు కానీ ఎదిగే పిల్లలకు కానీ చాలా మంచిది. మన బాడీ అనేది ఉక్కులాగా తయారైపోతుంది. దాంతోపాటే కొద్దిగా జీడిపప్పులు కూడా సపరేట్గా నానబెట్టండి. నేనైతే దీంట్లో ఎండు ఖర్జూరాలు, నువ్వులు, పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మిలాన్ సీడ్స్, తర్వాత ఎండు ద్రాక్ష ఇవన్నీ వేసి కలిపి నానబెట్టాను. తర్వాత పక్కనైతే బాదం పప్పులు నానబెట్టాను. అలాగే కొన్ని చియా సీడ్స్ అయితే ఒక 1/2 టేబుల్ స్పూన్ కూడా ఇవ్వండి, చాలా మంచిది. మనమైతే 1.5 టేబుల్ స్పూన్ కూడా చియా సీడ్స్ అయితే తాగొచ్చు. ఇవన్నీ మార్నింగ్ తిన్న తర్వాత మనం ఒక గ్లాస్ పాలు తాగినామంటే చాలండి, చాలా మంచిది హెల్త్కు. టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, మనమైతే ఇలాంటి క్లిప్పులు అయితే మనం వాడుతూ ఉంటాం కదా, బట్టలకు పెట్టడానికి కానీ లేదంటే ఏదైనా ఆరబెట్టినప్పుడు పెట్టడానికి కానీ. అలాంటప్పుడు ఇవి లేని అస్సలు పని జరగదండి బట్టలు ఉతికినప్పుడు. నేనైతే మాకైతే మిద్దె పైన బట్టలు ఆరేసారనమాట. ఈ బాక్స్ను పట్టుకొని పోవాలంటే వాళ్ళకైనా మనకైనా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటప్పుడు ఇలా మనకి కుక్కర్ది గ్యాస్ కట్టర్ ఉంటుంది కదా, అది వేస్ట్గా మనకు లూజ్ అయినప్పుడు వేస్ట్గా పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా ఇలా కనుక మనం యూజ్ చేసుకున్నామంటే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలా క్లిప్పులన్నీ ఆ గ్యాస్ కట్టర్కి పెట్టేసుకొని మనం బట్టలు తీసుకుపోయేటప్పుడు బకెట్లో వేసుకొని పోయినా లేదంటే చేతికి ఇలా తగిలించుకొని పోయినా కూడా చాలా ఈజీగా అయితే క్యారీ చేయొచ్చు అనమాట. ఇబ్బంది లేకుండా మనం ఎన్ని బట్టలు ఉన్నా కూడా ఇలా తీసుకొని వెళ్ళొచ్చు. మనం పెట్టడానికి కూడా ఇవి తీయడానికి క్లిప్పులు చాలా ఈజీగా ఉంటుంది, బట్టలు ఆరేసిన తర్వాత పెట్టడానికి కూడా. చూస్తున్నారు కదా, ఈ టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. మంచి టిప్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టిప్ అండి, మనం గోధుమ పిండి పట్టించుకుంటూ ఉంటాం కదా. మనం ఇంట్లో పట్టించుకుంటే గోధుమలు తెచ్చుకొని ఏం ప్రాబ్లం లేదు, కానీ మనం బయట నుంచి తెచ్చుకున్నప్పుడు అది మంచిదా కాదా, అది ఒరిజినలా లేదంటే దాంతో కలిసిందా అని కనుక్కోవాలంటే ఈ చిన్న టిప్ అయితే ఫాలో కండి. 1 టేబుల్ స్పూన్ అయితే గోధుమ పిండిని తీసుకొని ఒక గ్లాస్లోకి వేసుకోండి. ఒక గ్లాస్లో వేసుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకోండి. అంటే ఆ గ్లాస్లో 1/4 భాగం వాటర్ వేసుకొని ఈ పిండిని అయితే బాగా కలిపేసేయండి. అంటే పూర్తిగా లిక్విడ్ మాదిరి కావాలన్నమాట. మనం దోశ పిండి బ్యాటర్ ఎలా ఉంటుందో అలా కలుపుకోవాలన్నమాట.
ఇలా ఇంకా కొద్దిగా కావాలంటే నీళ్ళు వేసుకొని బాగా కలిపేసేయండి. ఇలా కలిపేటప్పుడు అది పైన తేలకుండా అంతా కరిగిపోయిందంటే అది మంచిది అనమాట. పైన తేలి నీళ్ళలో కరగలేదంటే అది ఒరిజినల్ పిండి కాదని అర్థం చేసుకోవాలి. చూడండి ఇలా అయితే నీట్గా కరిగిపోయి లిక్విడ్ మాదిరి తయారైతే అది ఒరిజినల్ పిండి. నేనైతే ఇది పట్టించినది కాబట్టి ఏం ప్రాబ్లం లేదండి. టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, మన ఇంట్లో మనము బయట అయితే ముగ్గు పెడుతూ ఉంటాము. మనం పెండ చల్లిన తర్వాత కొద్దిసేపటికి ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత మనం ముగ్గు పెట్టినామంటే ఆ ముగ్గు అనేది సరిగ్గా అతుక్కోదనమాట. గాలి అలా పెడుతూ ఉంటే ముగ్గు పొడి అంతా పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఇలా మనం కనుక నీళ్లు చల్లేసి మనం మళ్ళీ ముగ్గు వేసేటప్పుడు నీళ్లు కనుక చల్లేసుకొని, అంటే మనం పెండ చల్లినాం కదా నీళ్ళు ఎందుకు చల్లుకోవాలి అనుకోకుండా ఇలా కొద్దిగా నీళ్ళు అయితే వాటర్ మనం ముగ్గు వేసే చోట వాటర్ చల్లేసి ముగ్గు పెట్టేసినామంటే ముగ్గు అనేది 2-3 రోజులున్నా కూడా అలానే ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. చూడండి ఇలా ముగ్గు పెట్టేసుకున్నామంటే ఈ ముగ్గు 2 రోజులకు కూడా అలానే ఉంటుంది. ఇప్పుడు ఎలా వేసినామో అలానే ఉంటుంది. అందుకోసం అనేసి మనం సిటీలో అయితే నీళ్లు చల్లుతాం, వెంటనే ముగ్గులు పెట్టేస్తాం. పల్లెల్లో అయితే పెండ చల్లి ఆరిన తర్వాత కూడా ముగ్గు పెట్టరు కదా, అందుకోసమని చెప్తున్నానండి. ముగ్గు వేసేటప్పుడు ఇలా నీళ్ళు అయితే చల్లండి. ఈ టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.